నీ పనికిమాలైనటువంటి జాతీయ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది, కేసీఆర్ చేసిండు. ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైండు. ప్రభుత్వం నడిపించే వ్యక్తులు అనేది శాశ్వతం కాదు, ప్రభుత్వం శాశ్వతం. అక్కడ ఈరోజు ప్రభుత్వంని నడిపించేది రేవంత్ రెడ్డి కావచ్చు, గతంలో కేసీఆర్ కావచ్చు, భవిష్యత్తులో ఇంకెవరైనా రావచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎన్నికల సందర్భంగా నువ్వు కూర్చొని గ్రూప్ 1 సంబంధించినటువంటి 503 పోస్టులు సరిపోవు, అవి 503 కాదు ఎక్కువ పెంచాలి, అదేవిధంగా 1:100 చేయాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా నీ పార్టీ వ్యక్తులే చెప్పారు కదా. గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టులు 783 పోస్టులు ఉన్నాయి, అవి సరిపోవు, 2000 చేయాలని నువ్వే చెప్పినావు. గ్రూప్ 3కి సంబంధించినటువంటివి 1365 పోస్టులు ఉంటాయి, అవి సరిపోవు, 3000 చేయాలని నువ్వే చెప్పినావు. పెద్ద డిఎస్సీ చేస్తాం, మెగా డిఎస్సీ చేస్తాం అని చెప్పేసి నీ పనికిమాలైనటువంటి జాతీయ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ఎక్కడ దేశంలో చెల్లలేనటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి మా తెలంగాణ నిరుద్యోగులు మోసం చేసే క్రమంలో ఇదే అశోక్ నగర్లో తీసుకొని వచ్చి ఆయనతో హామీ ఇచ్చినావు కదా, అందరికీ జాబ్ క్యాలెండర్లు వేస్తా, మెగా డిఎస్సీ వేస్తా, 25,000 పోస్టులు ఇస్తా అని చెప్పినావు. మరి చెప్పినావు కాబట్టి ఈరోజు నమ్మి నీకు ఓటేసినటువంటి వ్యక్తులందరూ కూడా నిన్ను అడగడానికి వస్తే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం నువ్వు చేయడం జరుగుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నాం. నువ్వు ఏదైతే ఎన్నికల హామీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే నువ్వైతే చేర్చినవో ఆ మేనిఫెస్టో ప్రకారం నువ్వు ఖచ్చితంగా అన్ని నెరవేర్చి తీరాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు ఏదైతే కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాలు తెలిపినామో శాంతియుతంగా అవే కార్యక్రమాలను రిపీట్ చేసే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులని 30 లక్షల మంది నిరుద్యోగులను అందరూ కూడా ఏకం చేసే ప్రయత్నం చేస్తాం. ఎవరైతే ఆస్పిరెంట్ ఉన్నారో వారిని అందరూ కూడా అశోక్ నగర్ కావచ్చు, లేకపోతే దిల్సుఖ్ నగర్ కావచ్చు, లేకపోతే కూకట్పల్లి కావచ్చు, ఇక్కడ అన్ని సెంటర్లకు వెళ్ళి మీరు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం, భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, అట్నుంచి వస్తున్నటువంటి నిరుద్యోగులను అందరం కూడా అడ్డుకునే ప్రయత్నం, క్రిమినల్ కేసులు అయితే అని చెప్పేసి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎంతెంత భయపెట్టిస్తావో అంతంత ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగురుతుంది. గుర్తుపెట్టుకో, తెలంగాణ చరిత్రలో ఆ స్థాయిలో మనం అంతా కూడా ఉద్యమాలు చేసినాం. నువ్వు వారిని అడ్డుకునే ప్రయత్నం కాదు, వారిని పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేయి. వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది, కేసీఆర్ చేసిండు. ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైండు. కానీ అయిన దారిలోనే నువ్వు పోతున్నావు. నిన్ను కూడా అదే పరిస్థితికి తీసుకొచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువ మోర్చా కార్యకర్తల పైన ఉన్నది. నిరుద్యోగుల పక్షాన పోరాడే తత్వం మాలో ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఎవరెవరైతే మా కార్యకర్తలు ఉన్నారో తక్షణమే వారందరినీ కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా విడుదల చేయాలి. వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వీటి విషయాలలో మేము రాష్ట్ర స్థాయిలో చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. ఎక్కడైతే నిరుద్యోగుల పక్షాన మీరు అసభ్యంగా ప్రవర్తించిరో వాటిపైన హెచ్ఆర్సీ వరకు కూడా పోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అంతిమంగా నిరుద్యోగులకు కావాల్సినటువంటివన్నీ కూడా సాధించుకోవడానికి యువ మోర్చా కార్యకర్తలంతా కూడా తయారుగా ఉన్నారు. మేము అడగడానికి పోతుంటే మా కార్యకర్తలపైన దాడులు చేసే ప్రయత్నము, మా కార్యకర్తలు ఎక్కడికక్కడ కనిపిస్తే నీ పని చూసుకుంటామని చెప్పేసి పోలీసు యంత్రాంగం కూడా అంటున్నాను. నేను పోలీసు యంత్రాంగాన్ని నేను ఒకటి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం నడిపించే వ్యక్తులు అనేది శాశ్వతం కాదు, ప్రభుత్వం శాశ్వతం. అక్కడ ఈరోజు ప్రభుత్వంని నడిపించేది రేవంత్ రెడ్డి కావచ్చు, గతంలో కేసీఆర్ కావచ్చు, భవిష్యత్తులో ఇంకెవరైనా రావచ్చు. కాబట్టి ఉన్నతాధికారులకు యువ మోర్చా ద్వారా మేము ఒకటి తెలియజేస్తున్నాం. మీరు శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని మీరు డైవర్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు కనుక విని మా నిరుద్యోగుల పైన కానీ అణచివేసే ప్రయత్నం మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. కాబట్టి రాబోయే రోజులలో ప్రభుత్వాలు అనేది మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి కోసము, వ్యక్తుల కోసము పని చేయడం అనేది మానుకోవాలి. మా నిరుద్యోగుల సమస్యల గురించి మేము శాంతియుతంగా ఏదైతే కార్యక్రమాలు చేస్తామో వాటికి సమాజం మొత్తం కూడా కలిసి వస్తుంది. దాని సందర్భంగానే ప్రభుత్వ యంత్రాంగం కూడా ముందుకు వచ్చే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయాలి తప్ప ప్రభుత్వాలు ఏవైతే హామీలు ఇచ్చిరో, ప్రభుత్వం ఏదైతే ఆర్డర్లు ఇచ్చిరో ఆర్డర్ల ప్రకారం మా మీద అణచివేతలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకునే పరిస్థితికి లేదని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా కలెక్టరేట్ల దగ్గర మా యొక్క నిరసన కార్యక్రమాలు జరిగినాయి. నిరసన కార్యక్రమాలలో మేము చెప్పినటువంటి డిమాండ్లన్నింటిని కూడా
ఇందాక చెప్పిన విధంగా మీరు ఆ డిమాండ్లన్నింటిని కూడా పూరించాలి. ఇక్కడ కూర్చున్నటువంటి మా కార్యకర్తలని మీరు లాఠీలతో కొట్టడం కాదు, దాదాపుగా అమ్మాయిలను చూడకుండా కూడా కొట్టడం కావచ్చు, లేకుంటే ఆ విధంగా చేస్తున్నాం. మేము న్యాయమైనటువంటి పోరాటం చేస్తుంటే మా మీద ఈ విధంగా మీరు దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ 26 జిల్లాలలో ఏవైతే కార్యక్రమాలు జరిగినాయో వాటిని అన్నింటిని కూడా మేము అందరం కూడా తీసుకొని రాబోయే రోజులలో మేమందరం కూడా గవర్నర్ గారిని కూడా కలిసి మా యొక్క వినతిని, మా యొక్క విన్నపాలు ఏవైతే ఉన్నాయో, మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా నిరుద్యోగుల అధ్యక్షతను తీసుకొని పోయి మేము మా వాటిని సాధించుకునేంత వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాదాపుగా ఈరోజు పొద్దు నుంచి మీడియా అన్న వాళ్ళకు కూడా అందరికీ కూడా తెలుసు, పొద్దటి నుంచి జల్లెడబట్టిరు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా. అందరు ఫోన్లు కూడా ట్రాక్ చేయడం కావచ్చు, ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారో అందరిని కూడా పట్టుకొని వచ్చి ఈరోజు ఎవరినైతే నిరుద్యోగులని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎక్కడైతే గోషమాల్ పిఎస్ కావచ్చు వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి వ్యక్తులని బేషరతుగా ఎటువంటి షరతులు లేకుండా అందరిని కూడా విడుదల చేసే ప్రయత్నం చేయాలి. వాళ్ళంతా కూడా చదువుకుంటున్నటువంటి వ్యక్తులు, వాళ్ళంతా కూడా వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. కడుపు బాధతోని మీ దగ్గరికి రావడం జరిగింది, కానీ వాళ్ళని అణిచివేసే ప్రయత్నం, కేసులు పెట్టే ప్రయత్నం ఎక్కడ కూడా చేయదు. అందరూ కూడా బేషరతుగా ఈరోజు గోషామాల్ పిఎస్లో ఉన్నటువంటి దాదాపుగా 1000 మంది నిరుద్యోగులను అందరూ కూడా విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ డిమాండ్ చేయడం జరుగుతుంది. Like, share, subscribe.